తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో సిబిఐ ఛార్జ్ షీట్ పోయినది. ఇప్పటికే కల్తీ వ్యవహారంలో ఏఆర్ డైరీ, బోలేబాబా, వైష్ణవి డైరీ నిర్వాహకులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మొదటి ఛార్జ్ షీట్ తర్వాత సిబిఐ రెండో దశ దర్యాప్తు ప్రారంభం కానుంది. మొదటి దశలో పాత్రదారులను అరెస్ట్ చేయగా రెండో దశలో సూత్రధారులపై సిబిఐ ఫోకస్ పెట్టింది. తమిళనాడులోని ఏఆర్ డైరీకి టెండర్ దక్కేలా టెండర్ నిబంధనలను మార్చడంపై సిబిఐ దర్యాప్తు కొనసాగనుంది. వైసీపీ హయాంలో టీటీడీ పాలక వర్గంలోని కొందరు సభ్యులు, టీటీడీ అధికారులపై ఇప్పటికే సిట్ కు సమాచారం అందింది. రెండో దశ దర్యాప్తులో వీరిపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంలో సిబిఐ ఛార్జ్ షీట్ పోయినది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీలో మొదటి ఛార్జ్ షీట్ ను వేసేందుకు సిబిఐ సిద్ధమవుతోంది. ఈ రాబోయే వారం రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే అంశానికి సంబంధించి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగానే ఏఆర్ డైరీతో పాటు బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీకి చెందిన మొత్తం 6 అధికారుల్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీళ్ళని సిబిఐ తన కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించడం కూడా పూర్తి చేసింది. అయితే వీరు ఈ నెయ్యిని ఏఆర్ డైరీ నుంచి కాకుండా వేరే డైరీల నుంచి సేకరించారు అని చెప్పి సాక్ష్యాలను కూడా సిబిఐ ఆధ్వర్యంలో సిట్ బృందం సేకరించింది. వే బిల్లులతో పాటు ట్రిప్ షీట్లన్నింటినీ కూడా సేకరించింది. దీంతో ఈ 6 పాత్రదారులపై మొదటి ఛార్జ్ షీట్ వేయాలి అని చెప్పి సిట్ టీం నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే రాబోయే వారం రోజుల్లో ఈ తిరుపతి కోర్టులో ఈ ఛార్జ్ షీట్ వేసిన అనంతరం రెండో దశ దర్యాప్తు ప్రారంభించాలి అని చెప్పి నిర్ణయించారు. ఎందుకంటే అంతకు ముందు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిని కర్ణాటకలో నంది డైరీ సరఫరా చేసేది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్కడ అప్పటి పాలకవర్గంలోని కొంతమంది పెద్దలు, అదేవిధంగా టీటీడీలోని కొంతమంది అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ కాంట్రాక్ట్ ని నంది డైరీకి కాకుండా తమిళనాడులోని ఏఆర్ డైరీకి ఇచ్చే విధంగా నిబంధనలు మార్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కొంత సమాచారం కూడా ఇప్పటికే సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం సేకరించింది. అందువలన రెండో దశ దర్యాప్తులో పాత్రదారులు ఎవరు అనేది ఇప్పటి వరకు పాత్రదారులను మొదటి దశలో గుర్తించి ఛార్జ్ షీట్ వేస్తున్నారు. రెండో దశలో సూత్రధారులు ఎవరనేది తేల్చి ఛార్జ్ షీట్ వేయాలి అని చెప్పి కూడా నిర్ణయించింది. ఈ రెండో దశలోని పాలకవర్గంలో కొంతమంది పెద్దలతో పాటు అంటే వైసీపీ ప్రభుత్వంలోని పాలకవర్గంలో ఉన్న కొంతమంది సభ్యులతో పాటు టీటీడీలోని ఉన్న కొంతమంది అధికారుల పాత్ర ఉండటం వల్లనే టెండర్ నిబంధనలు మార్చడం సాధ్యమైందని, ఏఆర్ డైరీకి నెయ్యి కాంట్రాక్ట్ దక్కింది అనేది కూడా సిట్ వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. ఆ దిశలోనే సూత్రధారుల సంగతి తేల్చేందుకే రెండవ దశ దర్యాప్తు ప్రారంభించి సాధ్యమైనంత త్వరలోనే ఈ వివాదానికి ముగింపు పలికే విధంగా రెండవ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కూడా సిట్ సిద్ధమవుతుంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.